ఇక్కడ మా మమ్మీ కోసం 2 BHK ఒక ఫ్లాట్ తీసుకున్నాం అనమాట. ఇదే గుడ్ న్యూస్. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. చిన్న స్పేస్లో మొత్తం అన్ని లోపలికి వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేశాం. పెద్ద స్కెచ్ పర్లేదు, ఇదిగోండి ఇలా చెప్తారు. Hey guys, welcome back to my channel Tejaswini Gowda. సో ఒక వీడియోలో నేను చెప్పినట్టున్నాను, ఒక గుడ్ న్యూస్ చెప్తాను మీ అందరికని చెప్పి. ఎస్, ఇప్పుడు ఆ టైం వచ్చిందనమాట. అదేంటంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మా మమ్మీ కష్టపడిన తర్వాత ఫస్ట్ టైం, అంటే ల్యాండ్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే ఒక బెంగళూరులో ఒక ఫ్లాట్ కొనుక్కున్నారనమాట. ఐఎమ్ సో హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. సో దాని ఇంటీరియర్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయిందనమాట. సో వుడ్ వర్క్స్ అవన్నీ చేయించాలి కదా. సో దానికోసం మమ్మీ అంటే ఐడియాస్ అని ఆఫ్ కోర్స్ నావే ఉంటాయి, నాదే ఉండాలి కూడా. మమ్మీకి క్లియర్గా చెప్పేశాను, కొంచెం అన్ని ఐడియాస్ ఆల్రెడీ ఇచ్చేసాను. బట్ అది స్టార్ట్ అయింది, దాని సెలెక్షన్స్ కానీ అది ఇది కానీ సో వెళ్తూ ఉండాలి కాబట్టి మా మమ్మీ ఫోన్ చేసి పిలిచారనమాట. సో నేను ఈరోజు బెంగళూరుకు వెళ్ళి వుడ్ వర్క్ స్టార్ట్ అయింది కదా, సో అది ఎంతవరకు అయ్యింది అనేది ఇప్పుడు వెళ్ళి నేను చూడాలి. అండ్ ఈ వీడియోలో ఈ రేపు ఒక్కటే కాకుండా కంప్లీట్, అంటే స్టార్టింగ్ ఆఫ్ ద వుడ్ వర్క్లో ఎలా ఉంది, మిడ్ ఆఫ్ ద వుడ్ వర్క్లో ఎలా ఉంది, అండ్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ వుడ్ వర్క్లో ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. అప్పటి వరకు ఈ వీడియో బయటికి రాదు, అంటే అందుకోసమే, అంటే అన్నీ కవర్ చేసి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను, అన్నీ బిట్గా కాకుండా. సో అందుకోసం. అండ్ బెంగళూరుకి వెళ్ళే ముందు నేను రెడీ అయ్యి ఇప్పుడు బయలుదేరాలి కాబట్టి నా స్కిన్ కేర్ రొటీన్ని మీ దగ్గర షేర్ చేసుకోవాలనుకున్నాను. ఆఫ్ కోర్స్ మీ అందరికీ నేను చాలాసార్లు చెప్పాను ఆ ప్రోడక్ట్ గురించి, బట్ స్టిల్ ఇప్పటికీ కూడా నేను చెప్తాను. అండ్ ఆఫ్ కోర్స్ డార్క్ స్పాట్స్ అనేవి కామన్, అంటే యాక్నే స్కార్ వల్ల అయి ఉండొచ్చు. చూడండి, నాకు కొంచెం స్కార్ అయింది. సో యాక్నే స్కార్ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే సన్ ఎక్స్పోజర్ నుంచి అయి ఉండొచ్చు, ఇలా లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఇలా ఎన్నో రకాలుగా మనకి ఆ డార్క్ స్పాట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. దాన్ని కేర్ఫుల్గా మనం ట్రీట్ చేసేది మా బాధ్యత అనమాట. అందుకే ఐ హ్యావ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్, హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సెరమ్. ఇదెందుకు నా ఫేవరెట్ అంటే దీంట్లో 100% ఆర్గానికలీ సోర్స్డ్ టర్మరిక్ ఉంటుంది. దాంతోపాటు 10% ఆఫ్ గ్లైకాలిక్ యాసిడ్ అండ్ 2% ఆఫ్ నియాసినమైడ్ కూడా ఉంటుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇది మీ స్కిన్కి బెస్ట్ ఫ్రెండ్ అనే చెప్పొచ్చు విత్ హిమాలయాస్ వరాసా టర్మరిక్. అండ్ ఇది ఈ ప్రోడక్ట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, అందుకే చాలా క్విక్గా అబ్జర్వ్ కూడా అయిపోతుంది స్కిన్లో. అండ్ మీ స్కిన్ని క్లియర్, బ్రైట్ అండ్ రేడియంట్గా ఉంచుతుంది. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా వర్క్ చేసింది. అండ్ ఇంకా ఎవరైతే ఈ ప్రోడక్ట్ని ట్రై చేయలేదో వెంటనే ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ ప్రోడక్ట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, హిమాలయ వెబ్సైట్ అండ్ యాప్లో కూడా అవైలబుల్ ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేశాను. సో వెంటనే వెళ్ళి చెక్ చేసి 30% డిస్కౌంట్ కూడా పొందండి. అండ్ అక్కడ ఎలా స్టార్ట్ అయింది వర్క్ అనేది చూపిస్తాను. సో చెప్పాను కదా, ఒక గుడ్ న్యూస్ ఉంది, చెప్తాను, రివీల్ చేస్తాను, ఒక ప్లేస్కి తీసుకెళ్తానని చెప్పి. ఇదే ప్లేస్ అనమాట. ఏంటి ఇది అని చూస్తున్నారు, ఆబ్వియస్గా ఏదో ఒక బిల్డింగ్ లాగే కనిపిస్తుంది. ఎస్, యాక్చువల్గా ఇదే గుడ్ న్యూస్. మమ్మీ దాదా తొందరగా, మా మమ్మీ కూడా వస్తున్నారు, జాయిన్ చేసుకుంటాను. సో యాక్చువల్గా మా బెంగళూరు ఇల్లు ఉంది కదా, అక్కడికి నియర్ బై ఒక 2.5 kilometers ఉంది. సో యాక్చువల్గా మా మమ్మీ మళ్ళీ అంటే ఇల్లు కొనాలని లేదు, బట్ ఏదో ఒక లీజ్ చూసుకోవాలి అది ఇది అని అనుకున్నారు. బట్ నేనే లేదు మమ్మీ కొనేసుకో, అదే డౌన్ పేమెంట్ పెట్టేసి కొనేసుకొని ఒక ఇల్లు తీసేసుకుందామని చెప్పాను. సో ఇక్కడ మా మమ్మీ కోసం 2 BHK ఒక ఫ్లాట్ తీసుకున్నాం అనమాట. ఇదే గుడ్ న్యూస్. సో కంగ్రాచులేషన్స్ మమ్మీ. థ్యాంక్ యూ మామ. సో అదనమాట. యాక్చువల్గా ఇప్పుడు వుడ్ వర్క్స్ అవన్నీ స్టార్ట్ అయ్యింది. సో మీకు చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాను. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. బట్ ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఎలా ఉంది అనేది చూపిస్తారండి. సో ఇదే అనమాట యాక్చువల్గా మీకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఎంట్రన్స్,
4th ఫ్లోర్లో ఉంటుందన్నమాట ఇది. మమ్మీ ఇదేనకే మమ్మీ? తులసి. ఓ ఇది నాకు తెలీదు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది లేదు. ఇది ఎస్ఎస్ గ్రిల్ అంటారు కదా, ఎస్ఎస్ గ్రిల్ ఇవన్నీ అయిపోయింది ఆల్రెడీ. సో ఇది తులసి మొక్క దానికంట, అసలు నాకే తెలీదు, మా మమ్మీ చేపించింది. అండ్ ఇంకొకటి ఇక్కడ చిన్న ఒక ఇంతే దీంట్లో ఒక షూ ర్యాక్స్ వస్తాయి ఇప్పుడంతా కొత్తగా, అది ఇంకా ఫిట్ చేయించలేదు, అది ప్లాన్ చేసుకున్నాం. బికాజ్ స్పేస్ ఎక్కువ లేదు కదా, ఇంతే ఉంది కాబట్టి ఎక్కువ మళ్ళీ ఇక్కడ ఎక్కువ వరకు వచ్చేస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి ఓన్లీ ఇంతే వస్తుంది. సో అదే చెప్పాను ఆల్రెడీ, షూ ర్యాక్. సో అందుకే. అండ్ ఇది వచ్చి యాక్చువల్గా పైన వాల్ యూనో సీలింగ్ అయిపోయింది, పీవీసీ సీలింగ్ అంట, ఫాల్ సీలింగ్ అయిపోయింది, లోపల కూడా ఫాల్ సీలింగ్ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా కొంచెం ఎక్స్టెన్షన్ చేయించాము బాగుంటుందని చెప్పి. అండ్ ఇదేంటి అని ఆలోచిస్తూ ఉండొచ్చు, ఇక్కడ యాక్చువల్గా ఒక బుద్ధాది ఒక స్టాచ్యూ పెడదాం అనుకుంటున్నాము. యాక్చువల్గా ఈ కార్నర్లో బరువు పెట్టకూడదంట. ఏం కార్నర్ ఇది? నార్త్ ఈస్ట్ కార్నరా? నార్త్ ఈస్ట్ కార్నర్లో బరువు పెట్టకూడదంట. కొంతమంది ఒక్కొక్కసారి పెడతారు, అది మమ్మీ కొంచెం వాస్తు తెలుసు కాబట్టి నాకు ఇది కొంచెం ఐడియా ఉంది. సో ఇక్కడ అందుకే మనం ఏది బరువు పెట్టకుండా, బుద్ధ అలాంటివి పెట్టకుండా ఇట్లా మనము చేపించేస్తే బెటర్ కదా, వాల్ కైండ్ ఆఫ్ థింగ్. సో వాల్ కాదు ఇది ఏదో మమ్మీ, ఏం మమ్మీ ఇది? ఎస్ఎస్ ఫ్రేమ్ ఉంది ఇప్పుడు. దీని మీద బుద్ధ వస్తుంది అనమాట. బుద్ధ ఇంకా సెలెక్ట్ చేస్తూనే ఉన్నాను, ఇంకా ఫైనల్ కాలేదు. అక్రాలిక్ షీట్లో విత్ లైటింగ్, లోపల లైటింగ్ ఉంటుంది, అంటే ఈవినింగ్ టైం లైటింగ్ వేయచ్చు అలా అనమాట. సో దానికోసం ఇది ప్లాన్ చేసుకున్నాము. సో ఏ బరువు పెట్టకుండా ఈ కార్నర్లో. సో లోపలికి వెళ్ళిపోదాం, లోపలికి వెళ్ళిపోదాం, పదా మమ్మీ. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. సో ఇక్కడ వుడ్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఇంకా వుడ్స్ అవన్నీ ఇలాగే పెట్టేసుకున్నారు. ఫాల్ సీలింగ్ అంతా అయితే అయిపోయింది, ఇప్పుడైతే ఇలా ఉంది. అండ్ రండి మీకు ఇంకొకటి చూపించుతాను. మా మమ్మీ వాస్తు ఎంత పక్కాగా ఫాలో అవుతారంటే, ఇదిగోండి, అంటే ఇది ఇంకా కొంచెం దీన్ని ఫినిషింగ్ చేయాలి. సో ఇక్కడ ఒక డోర్ పెట్టించారు, ఎందుకనంటే ఏదో ఇది కరెక్ట్ పక్కాగా నార్తా ఈస్టా, ఎగ్జాక్ట్ నార్త్ డైరెక్షన్ కొంచెం ఎంతో డిగ్రీ కొంచెం ఇట్లా తిరిగిందంట. అందుకోసమే ఇక్కడ డోర్ పెడితేనే మంచిది వాస్తు ఆ బ్యాలెన్స్ చేయడానికి కోసం అని చెప్పి ఇదిగోండి ఇలా చేయించారు. కానీ ఇది అక్కడ అటు సైడు ఇంతే డిస్టెన్స్ ఉంది, అక్కడ ఎవరు వెళ్ళి ఉండలేము. సో ఓపెన్ చేసుకొని పెట్టుకుంటే మంచిదని ఓన్లీ ఫర్ వాస్తు ఓకే అని చెప్పి పెట్టారు. అండ్ ఇంకొకటి దానికోసం మనం ఏం ఐడియా చేసామంటే, ఇది ఎక్కువ యూజ్ చేయం, అంటే ఓపెన్ చేసి పెట్టడం తప్ప మళ్ళీ క్లోజ్ చేసి ఇది ఎలాగో కనిపిస్తే ఒకలా ఉంటుంది కాబట్టి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఒక స్లైడింగ్ డోర్ పెట్టేస్తున్నాము వుడెన్లో, సో దట్ అది కవర్ అయిపోతుంది అండ్ అది ఉన్నట్టు కూడా మాకు కనిపించదు. సో బ్యాలెన్స్ చేయడానికి కోసం ఇవన్నీ చేసి ఇదంతా మాకు మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు అయిపోయిన తర్వాత ఇది హాల్ అన్నమాట. సో మీకు ఇప్పుడు ఐడియా రాదు, డెఫినెట్గా వుడ్ వర్క్ జరుగుతుంది. అండ్ రండి, ఇక్కడ కూడా కిచెన్ ఇది. సో అంతా కలర్ కాంబినేషన్ కానీ అన్నీ నేను చూసి సెలెక్ట్ చేశాను, బట్ మంచిగా వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఒక వీడియో చేస్తా. సీలింగ్ అయితే అయిపోయిందండి, ఇక్కడ కూడా ఇది చేపించేసాము. కిచెన్ కొంచెం చిన్నగానే వస్తుంది, బట్ స్టిల్ దట్స్ ఓకే, బికాస్ మా మమ్మీకే కాబట్టి, ఎక్కువ మంది కూడా ఉండం కాబట్టి. అండ్ కంప్లీట్గా మాడ్యులర్ కిచెన్ లాగా, అంటే మొత్తం అన్నీ లోపలికి వెళ్ళిపోయేటట్టు. మా ఇంట్లో ఇంత థింగ్స్ ఉంటాయండి, అంత బయట ఉంటుంది, అదొక్కటే మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసింది. సో అందుకే కబోర్డ్స్ కానీ అవన్నీ కానీ ఎక్కువ ఉంటాయి, అన్నీ లోపల తనియొచ్చు అని చెప్పి. సో ఇది యూటిలిటీ. ఇక్కడికి కూడా ఒక పైన ఫాల్ సీలింగ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఒక ఇలాంటి డోర్ వేయించేసారు. యాక్చువల్గా ఇది ఓపెన్ ఉండే, బట్ దిస్ డజంట్ లుక్ గుడ్ అని చెప్పి ఇది ఇలా క్లోజ్ చేపించేసాము ఆల్రెడీ. ఇది కూడా చేపించేసాము, ఈ వర్క్ కూడా అయిపోయింది. ఇక్కడ వాషింగ్ మెషిన్ ఏరియా వస్తుంది. అండ్ ఏంటంటే ఇక్కడ ఫుల్ స్టోరేజ్ అనమాట. సో ఇక్కడ కింద వాషింగ్ మెషిన్ ఉంటుంది, దీని మీదంతా మొత్తం స్టోరేజ్ ఉంటుంది. ఫోన్స్ వస్తున్నాయి. సో మొత్తం స్టోరేజ్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇటు సైడా మమ్మీ, ఇటు సైడ్ కదా, ఇటు సైడ్ కొంచెం ఇంత గ్యాప్లో
ఇలా ఓపెన్ చేసేలాగా, ఎందుకంటే ల్యాడర్ కానీ ఈ చీపుర అవన్నీ ఏవేవో ఉంటాయి కదా, మాప్ అవన్నీ లోపల పెట్టేయడానికి. సో చిన్న స్పేస్లో మొత్తం అన్ని లోపలికి వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేశాం. యాక్చువల్గా మా ఇంట్లో యాక్చువల్గా 4 చైర్స్ది ఒక డైనింగ్ టేబుల్ ఉందన్నమాట. అది ఇక్కడికి సెట్ అయిపోతుంది ఈ కార్నర్కి. మా మమ్మీ ఇక్కడ పెడతామనింది, మొత్తం అన్నిటికీ ప్రాబ్లం అయిపోతుంది, కిచెన్కి కానీ ఇక్కడికి కానీ ఈ రూమ్కి కానీ అన్నిటికీ. సో నేను చెప్పా, మా ఇంట్లో ఎవరైనా వస్తే తప్ప డైనింగ్ టేబుల్ ఎక్కువ యూజ్ చేయరు, మా మమ్మీ ఒక్కరే ఉంటే అస్సలు యూజ్ చేయరు. సో ఇక్కడ పెట్టేద్దాము, వచ్చినప్పుడు కొంచెం తీసుకుంటే అయిపోతుంది అని చెప్పా. అండ్ ఇక్కడికి కూడా ఒక వాల్ పేపర్ అనుకున్నాను. పైన అక్కడ స్టోరేజ్ వస్తుందా? లేదు, అది కూడా తీసేసావా? ఇవన్నీ అండ్ ఇంకొకటి హిడెన్ డోర్ డోర్స్కి కూడా ఇలా కాకుండా ప్రొఫైల్ లోవర్స్ వేయించి, సో అలా డోర్స్ హిడెన్ డోర్స్ లాగా చేపించాలనుకుంటున్నాం. ఇది అన్ని అట్లాగే అంటే వుడెన్ థీమ్లో. సో ఆ తెలుస్తుంది వుడెన్ థీమ్ అది వస్తే ఇక్కడ వాల్ పేపర్ అనుకున్నాను. ఇక్కడ ఇంకేం ఉండదు. అండ్ దిస్ ఇస్ అ కామన్ వాష్రూమ్. దీంట్లో ఇంకా ఏం సరిగా చేయించలేదు, అంటే తర్వాత చూసుకుందామని చెప్పి తర్వాత చేయించాలి. ఇంకేం అనుకోలేదు, ఫస్ట్ ఈ కొంచెం అయిపోతే. ఏదిగోండి ఇక్కడ ఆల్రెడీ కొంచెం జరుగుతోంది. మాస్టర్ బెడ్రూమ్ యాక్చువల్గా మా మమ్మీకే కాబట్టి క్వీన్ సైజ్ బెడ్ చెప్పుకున్నాము, క్వీన్ సైజ్ అవసరం లేదని చెప్పి. అండ్ మేము వచ్చినప్పుడే కాబట్టి 2 రూమ్కి క్వీన్ సైజే. అండ్ ఇటు ఆల్రెడీ ఒక కబోర్డ్ ఉండే, సో దానికి రిలేటెడ్గానే ఇటు సైడ్ కూడా కబోర్డ్ చేపిస్తున్నాము. అండ్ అది ఈ కబోర్డ్ లేకపోయి ఉంటే ఐ థింక్ స్పేస్ ఎక్కువ ఉండేది, బట్ ఇంట్లో థింగ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పర్లేదు. ఇదిగోండి ఇలా చెప్తారు. సో అండ్ ఈ బెడ్ కూడా ఏంటంటే కంప్లీట్ అటాచ్ అయిపోతుంది డోర్కి అట్లా. అండ్ సైడ్స్లో డోర్స్ ఉంటాయి, ఐ మీన్ డ్రాయర్స్ ఉంటాయి అన్నీ. యా, సో ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది, ఇది ఇప్పుడు చూపించలేను వాళ్ళు. సో ఇదన్నమాట, లోపల స్టోరేజ్ ఉంది, అటాచ్ వాష్రూమ్ ఉంది, అది కొంచెం పెద్దగా ఉంది. అది ఇప్పుడు అక్కడంతా అవ్వదు, తర్వాత చూపిస్తాం మళ్ళీ. సో అండ్ ఇంకొక ఓడి అమ్మ అక్కడికి వెళ్ళడానికి అవ్వదు ఇప్పుడు, ఆ రూమ్కి వెళ్ళడానికి అవ్వదు ఇప్పుడు. సో అక్కడ ఒక కబోర్డ్స్ ఉన్నాయి కదా, కనిపిస్తుంది కదా, అటువైపు మాత్రమే ఉండే, ఇక్కడ కార్నర్లో ఉండే వార్డ్రోబ్ లేదు యాక్చువల్గా. బట్ మేము సేమ్ అలాగే కావాలని చెప్పి మళ్ళీ చేపించుకున్నాము, లోపల కూడా అన్ని స్టోరేజ్ పెట్టుకోవచ్చు అని చెప్పి. అండ్ ఇటు సైడ్ బెడ్ ఉంటుంది, ఒక్క సైడ్ రాక్ ఏమేమి ఉంటుంది, పర్లేదు మళ్ళీ తర్వాత మళ్ళీ వస్తాను కదా అప్పుడు చూపిస్తా. పైన ఫాల్ సీలింగ్ కూడా అయిపోయింది ఆల్రెడీ. సో ఇది క్యూట్ ఒక 2 BHK హౌస్ అన్నమాట. ఇప్పుడు వర్క్ జరుగుతుంది అండ్ కొంచెం హాఫ్ వర్క్ అయినప్పుడు కూడా చూపిస్తాను, అండ్ మళ్ళీ కంప్లీట్ కొంచెం ఫినిషింగ్ అయ్యేటప్పుడు కూడా చూపిస్తాను. అండ్ మొత్తం అంతా అయిపోయాక కంప్లీట్ అయిపోయాక ఒక హోమ్ టూర్ కూడా చేస్తాను, అన్నీ చేస్తాను. సో మీకే తెలుస్తుంది చిన్న ఒక 2 BHK హౌస్లో ఎంత మంచిగా క్యూట్గా చేయవచ్చో అంత క్యూట్గా చేపిస్తున్నాను. అదే చెప్పాను మమ్మీకి, మా మమ్మీ ఎందుకు ఎంత అవసరం అది అని అంటే, చేస్తున్నావు ఏదో ఏమంటారు కంప్లీట్గా చేయించేసే పర్లేదు, ఇన్ని సంవత్సరాలు కష్టపడిందండి పాపం, ఇప్పుడు కూడా బాగా మంచిగా కట్టుకోకపోతే ఎట్లా చెప్పండి. సో అందుకోసమే. అండ్ యాక్చువల్గా నాకు ఎప్పటి నుంచో ఇక్కడ అంటే అప్పటి నుంచి బెంగళూరులో ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలని ఉండే. బట్ ఇప్పుడు ఏంటంటే మీకే తెలుసు, నేను తిరగడమే తప్ప, హైదరాబాద్లో ఎక్కువ ఉంటాను, తిరగడమే తప్ప ఇంక అవ్వదు. సో ఇక్కడ అంత పెద్ద హౌస్ కట్టి కూడా వేస్ట్, ఎందుకంటే మా మమ్మీ ఒకరే ఉంటారు కదా. సో ఐ థింక్ ఇది బెస్ట్ అనిపించింది, నాదే ఐడియా ఇది. మా మమ్మీ ఏదో లీజ్ చూస్తానని చెప్తే ఇది నా ఐడియా మీద ఇక్కడ ఒక హౌస్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో కాదు, ఐ మీన్ తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత చూపిస్తా. Day 2. అప్పుడు వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను చూద్దాం. సో ఇంతవరకు ప్రాసెస్ అయిపోయింది. ఇక్కడైతే అంత నార్మల్ స్టోరేజ్, ఇక్కడ సోఫా వస్తుంది, టీవీ యూనిట్ అయిపోయింది, అక్కడ మనకి స్లైడింగ్ డోర్ అన్నమాట నేను చెప్పినట్టు. సో లాస్ట్ టైం ఇవన్నీ లేదు ఇక్కడ, అంటే
టీవీ షోకేస్ దగ్గర సైడ్లో మనకి స్టోరేజ్. అండ్ ఇక్కడ వీళ్ళ దగ్గర ఇక్కడ ఏమంటారు పూజా రూమ్ లేదు, బట్ స్టిల్ మేము చేపించేసాము పూజా రూమ్. నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పినట్టు ఇక్కడ అంటే గోపురం వస్తుంది, ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ లైటింగ్లో వస్తుంది 2 sides, మధ్యలో పూజా రూమ్ విత్ ఇది ఉంటుంది. నేను చెప్పాను కదా స్టోరేజ్, దీని బ్యాక్ సైడ్ ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది సైడ్లో. సో డైరెక్ట్గా ఉండే వాళ్ళకి కనిపించదు అనమాట, అట్లా ఉంటుంది. అండ్ ఈ రూమ్లో బెడ్ అయిపోయింది, లాస్ట్ టైం చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ ఉండే అండ్ ఇటు సైడ్ మనము చేపించాము ఎక్స్ట్రా, బికాస్ స్టోరేజ్ ఎంత ఉంటే అంత మంచిదని చెప్పి. ఇక్కడ పుల్ అవుట్ హ్యాంగర్స్ వస్తుంది, అందుకే పైనది అట్లా ఎక్కువ పెట్టేశాము. అండ్ ఇక్కడ ఒక ఏమంటారు డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది. ఇంకా ఫినిషింగ్ అయిపోయాక మొత్తం అన్ని చూపిస్తాం, చెప్తాం. సో అలా వాష్రూమ్స్కి కానీ యూటిలిటీ కానీ డోర్స్కి కానీ హాఫ్ వైట్లో ఇట్లా ప్రొఫైల్ చేపిస్తున్నాం అనమాట. లోవర్స్ లోవర్స్ థ్యాంక్ యూ. సో అలా కంప్లీట్ వచ్చేస్తాయి. ఇది అటు సైడ్ నుంచి చూసారు కదా, అక్కడ షో పీస్ పెట్టుకోవడానికి హాల్ నుంచి. ఇక్కడ క్రాకరీ యూనిట్. సో దీని పక్కన ఇక్కడ ఫ్రిడ్జ్కి వస్తుంది, పైనంతా మొత్తం స్టోరేజ్, అది కామన్ ఇంకా. అండ్ దీని పక్కన వచ్చి ఏదేదో ఇలా పుల్ చేస్తే 2 sides కూడా మనకి స్పైసెస్ కానీ అన్నీ పెట్టుకోవడానికి ఉంటుంది కదా దానికి. అండ్ ఇక్కడ అంతా ఓపెన్ చేస్తారు, ఇక్కడ వెంటిలేటెడ్ ఇస్తారు, ఇక్కడ వెంటిలేటెడ్ ఇస్తారు. సో ఇక్కడ ఆనియన్ అండ్ గార్లిక్ ట్రే. అండ్ ఇది వచ్చి ఏమంటారు మిక్సీ జార్స్ అన్నీ పెట్టుకొని ఇక్కడ వేసుకోవడానికి. అండ్ దీనిపైన మాకు మా మమ్మీ దగ్గర ఇంకా గ్రైండర్ కానీ జ్యూసెస్ది కానీ అన్నీ అవి ఏవేవో ఉంటాయి కదా, సో ఇవి షట్టర్స్ వస్తాయి అన్నమాట ఇట్లా. అండ్ దీని కింద ఏదో చెప్పారబ్బా మా మమ్మీ, ఏదో పెట్టుకోవడానికి గ్రైండర్. ఇక్కడ ఏదో వేరే ఇంట్లో చాలా ఉన్నాయి. ఇంకా రైస్ కుక్కర్ పెట్టేసుకోవడానికి. ఇక్కడ స్టవ్ వస్తుంది, చిమ్నీ వస్తుంది, ఇక్కడ అంతా గ్లాసెస్లో స్టోరేజ్. అండ్ ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ అండ్ ఒక హీటర్ ఏదో పెట్టేస్తారంట హాట్ వాటర్ కోసం. బాటిల్ ఫుల్ అవుట్. కింద ప్యాన్స్ ఉంటాయి కదా, ప్యాన్ అవి ఇవి పెట్టుకోవడానికి. ఇక్కడ కొంచెం 2 shelves వస్తాయి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది, సో దట్ కుక్కర్స్ అవి ఇవి పెట్టుకోవచ్చు. ఇక్కడ క్లోజ్ అయింది, బట్ ఇక్కడ అదే మనకి స్పూన్స్ అవన్నీ ఉంటాయి కదా అక్కడ పెట్టుకోవడానికి. సో ఇది హాల్. సోఫా పక్కన గిఫ్ట్స్ ప్రైజెస్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ పెట్టుకోవడానికి. ఇక్కడ స్లైడింగ్ డోర్స్ వస్తాయి అన్నమాట, ఇట్లా తీసుకొని ఇట్లా క్లోజ్ చేసేట. గ్లాస్ ఫిట్ చేయాలి, ఇంకా గ్లాస్ ఫిట్ చేయాలి. అంతా అయిపోయాక ఒక ఐడియా వస్తుంది. సో చెప్పాను కదా, యాక్చువల్గా పూజా రూమ్ లేదు, మనం ఇట్లా చేపించేసాం. స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉండే, అండ్ మధ్యలో వర్క్ జరుగుతున్నప్పుడు ఎంతవరకు అయ్యింది అని చెప్పి. అండ్ నేను చాలా ఐడియాస్ అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా ఇంకా కంప్లీట్ ఫినిష్ అవ్వలేదు, బట్ అవుతుంది. అయిన తర్వాత కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తుంది, డెఫినెట్గా వస్తాను, అంత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఐడియాస్ ఇవన్నీ కానీ కొంచెం చిన్నగా పెండింగ్ ఉంది. సో ఫైనల్గా ఆల్మోస్ట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మంచి ఒక హోమ్ టూర్ కానీ లేకపోతే అంతా క్లియర్ అయిపోయిన తర్వాత అయితే డెఫినెట్గా ఒక వీడియో చేసి అయితే మీకు చూపిస్తాను.